హాయ్ గైస్. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సోనమ్ యాంగ్సన్ని లడఖ్ పోలీస్ అరెస్ట్ చేశారు. బికాజ్ ఆఫ్ ఆయన కొన్ని డేస్ కింద నుంచి ఒక ప్రొటెస్ట్ చేస్తుండు. అది ఒక 2 days కింద అయితే యాంగ్రీ స్ట్రైక్. అది ఆయన కొంచెం హాస్పిటల్ పాలైతే మొత్తం లడాక్ మొత్తం ఇక్కడ ఉన్న ఆయన ఫాలోవర్స్ అయిన వారు కానీ ప్రొటెస్ట్ చేసి మొత్తం వైలెన్స్ పద్ధతిలో, పీస్ పద్ధతిలో కాదు, తలగబెట్టడం, బీజేపీ ఆఫీస్ అది మొత్తం ఆస్తి నష్టం చేశారు, పబ్లిక్ ప్రాపర్టీని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన ఒక పిలుపునిచ్చిండు, నేపాల్ ఎట్లయితే జెన్జీ పాపులేషన్ ఇట్లా చేసిండు ఇండియాలో చేయాలని. దీనికి ఆఫ్టర్ 2 daysలో మన హోమ్ అఫైర్స్ రియాక్ట్ అయ్యి, బికాజ్ ఆఫ్ ఇది క్లియర్గా దేశానికి నేషనల్ సెక్యూరిటీ రెడ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ ఇండియా ఎలిమెంట్. బికాజ్ ఆఫ్ ఈయన ఒక ఎన్జిఓ పెట్టిండు. ఈయన ఉంచి ముందు మంచిగా అనుకున్నాం కానీ ఇప్పుడు ఈయన నిజాలు చెప్తున్నా. ఒక ఎన్జిఓ పెట్టిండు. ఆ ఎన్జిఓ ఏంటంటే యూనివర్సిటీ పెడతానే ఫారెన్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకొని అవి ఫండ్స్ని మిస్యూజ్ చేసుకుని నేను పర్సనల్ యూజెస్కి. ఇంకోటి ఏంటంటే ఫండ్స్ కొన్ని వచ్చినాయి కానీ అకౌంట్స్లో చూపెట్టలేడు. ఇది ఇవన్నీ డేటా సేకరించి 2 daysలో ఆయన ఎన్జిఓ లైసెన్స్ని రద్దు చేసి ఆయన మీద మనీ ఎక్స్ట్రాక్షన్ కేసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే యాంటీ ఇండియా ఎలిమెంట్స్ కేసెస్ ఇవన్నీ. ఇప్పుడు 2 daysలో వాళ్ళకి ఎట్లయినా గవర్నమెంట్కి ఒకసారి ప్రూఫ్ కావాలి కదా చేసిన. ఈయన పాల్ఘాటం అటాక్కి ముందు గిటం పాకిస్తాన్లో పోయి మీటింగ్స్ పెట్టాను. ఏం పని ఆయనకి? ఇట్లా ఎన్నో యాంటీ ఇండియా సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ చుట్టుపక్కల దేశాలన్నీ డీప్ స్టేట్ పడగొట్టింది, ఇండియన్ పడగొట్టబోతుంది. బికాజ్ ఆఫ్ మన స్ట్రాంగ్ లీడర్షిప్, మోడీ కానీ అమిత్ షా కానీ ఇట్లా. బట్ ఎంతైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట వాళ్ళు వచ్చేప్పుడు ఏలొద్దు. ఎందుకంటే ఓన్కైనా ఇండిపెండెన్స్ ఉండాలి. మనకు ఉంది, మన వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం. ఎంత గుడ్ ఆర్ రైట్, సమ్వాట్ బ్యాడ్ సీట్ ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి కాబట్టి అది నేను అనుకుంటాను. బట్ ఇక్కడ క్లియర్గా అయితే ఆయన యాంటీ ఇండియన్ ఎలిమెంట్సే ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఎన్జిఓ పెట్టి 5-6 years అవుతుంది. స్టడీ ఇంతేం కట్టలేడు అక్కడ, యూనివర్సిటీ కడతా అని మిస్యూజ్ చేసుకుంటూ మళ్ళీ మనీ అకౌంట్స్లో కొన్ని ఎక్కియలేడు. ఇల్లీగల్ మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు టెస్ట్లు ఇవన్నీ చేసి సపరేట్ స్టేట్హుడ్కి చేశారు. ఇవన్నీ తప్పేవి. ఇంకోటి ఇట్లా పిలిపేయడం. ఇంకోటి ఏంటంటే ఈయన డిమాండ్ చేసేది సపరేట్ స్టేట్, ఓన్ కూడా తనకి ఇయ్యారు. ఒక్కొక్క అందరూ ప్రొటెక్ట్ చేసి ఇస్తారా? కాదు. అందుకే ఇంకోటి లడాక్ పోలీసులో ఈరోజు ఆయన 2 o'clock అరెస్ట్ చేశారు. ఇవన్నీ మీద ఆయన మీద ఏమంటారు యాక్షన్ తీసుకొని మళ్ళీ లడాక్ మొత్తం కర్ఫ్యూ, ఇంకోటి ఇంటర్నెట్ బంద్ చేశారు. బికాజ్ ఆఫ్ ఇట్లాంటి ప్రొటెస్ట్లో మళ్ళీ స్ప్రెడ్ అవ్వద్దని. కొందరు దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎత్తున్నారు కానీ నేను అనుకుంటున్నా ఇది ఆబ్వియస్లీ యాంటీ ఇండియా ఎలిమెంట్, దీన్ని తెలిసిందే. ఎంతైనా ఉంటాం మన. జై హింద్.